నమస్కారం. కాంపీట్ మైండ్ శివారెడ్డి లాజిక్స్ సమర్పించు డైలీ జాబ్ అలర్ట్స్ కి స్వాగతం సుస్వాగతం. గవర్నమెంట్ జాబే లక్ష్యంగా పెట్టుకున్న ప్రతి ఒక్కళ్ళు ఈ వీడియోని పూర్తిగా చూస్తారని ఆశిస్తున్నాను. ఎందుకంటే ఈ వీడియోలో మీకు నాట్ ఓన్లీ జస్ట్ స్టేట్ గవర్నమెంట్, నాట్ ఓన్లీ జస్ట్ సెంట్రల్ గవర్నమెంట్, బేసిక్గా గవర్నమెంట్కి సంబంధించి అటు కేంద్ర స్థాయిలో అయినా ఇటు రాష్ట్ర స్థాయిలో అయినా సరే ఏవైతే ప్రభుత్వ ఉద్యోగాలు ఉంటాయో వాటికి సంబంధించి ఒక షార్ట్ నోటీస్ వచ్చిన, ఒక ఫుల్ నోటీస్ వచ్చిన, ఒక షార్ట్ నోటిఫికేషన్ వచ్చిన, ఒక డీటెయిల్డ్ నోటిఫికేషన్ వచ్చిన, ఏదైనా అప్డేట్ వచ్చిన, వేకెన్సీలు ఇంక్రీజ్ అయిన, అవన్నీ కూడా మీకు ఈ వీడియోలో చెప్పడం జరుగుతుంది. అందుకని నేను ముందుగానే చెప్తున్నాను, ఒకవేళ ఈ వీడియో కనుక మీరు పూర్తిగా చూసిన తర్వాత ఇది ఫర్ వేరియస్ రీజన్స్ నేను ఇంట్రెస్ట్ చూపించే ఉద్యోగాలు ఏమి ఇందులో లేవు అని మీకు ఇఫ్ ఇన్ కేస్ అనిపిస్తే, still you can do some good for the society, if not for us, which is sharing this video with as many people as you can, so that at least meek kaakapayina kanisam vaalakana upayogapaadutundi. On that note, you will be considered as a responsible aspirant. I hope you will do that because you are a responsible aspirant, right? Well, let's get into the details of today's daily job alerts without any further delay. So moving ahead, ముందుగా సెప్టెంబర్ 30కి సంబంధించి మనం గమనిస్తే కనుక ఆర్ఆర్బి రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు యొక్క రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ ఆర్పిఎఫ్ యొక్క ఎస్ఐ రిక్రూట్మెంట్ ఏదైతే ఉందో దానికి సంబంధించిన అప్లికేషన్ స్టేటస్ కి సంబంధించి ఒక మేజర్ అప్డేట్ ఉంది. సో బేసిక్గా ఏవైతే అప్లికేషన్స్ ఉన్నాయో వాటన్నిటిని వాళ్ళు ఫుల్గా స్టడీ చేసిన తర్వాత ఏవి ప్రొవిజనల్గా యాక్సెప్ట్ చేశారు, ఏవి కండిషనల్లీ యాక్సెప్ట్ చేశారు, అలానే ఏవి రిజెక్ట్ చేశారు అనే అంశానికి సంబంధించి మీరు ఒకవేళ చెక్ చేసుకోవాలి అని అంటే కనుక మీరు ఈ వెబ్సైట్లోకి వెళ్ళి ఏవైతే మీ క్రెడెన్షియల్స్ ఉన్నాయో అంటే లాగిన్, యూజర్ ఐడి, అలానే పాస్వర్డ్ ఏవైతే ఉన్నాయో వాటిని యూజ్ చేసి మీరు చెక్ చేసుకోవచ్చు. సో దాన్ని బట్టి ఏదైనా మోడిఫికేషన్ ఫీజిబిలిటీ ఉంటే యూ కెన్ మేక్ ద నెసెసరీ చేంజెస్. తర్వాత ఆర్ఆర్బి టెక్నీషియన్ రిక్రూట్మెంట్కి సంబంధించి అప్లికేషన్లో వేకెన్సీస్ని పెంచింది. ఆ రిక్రూట్మెంట్కి సంబంధించిన వేకెన్సీస్ని పెంచింది. సో ఎవరైతే ఇంతకు ముందు అప్లై చేసుకోలేకపోయారో వాళ్ళు ఇప్పుడు అప్లై చేసుకోవచ్చు. సో టెక్నీషియన్ గ్రేడ్ 1కి అలానే టెక్నీషియన్ గ్రేడ్ 3కి సంబంధించి ఎవరైతే అంతకుముందు మే, జూన్ ఆ పర్టికులర్ పాయింట్ ఆఫ్ టైంలో ఈ అప్లికేషన్ రిక్రూట్మెంట్ ప్రాసెస్ జరిగినప్పుడు ఎవరైతే ఫామ్ ఫిల్ చేయలేకపోయారో సో వాళ్ళకు ఒక మంచి అవకాశం అని చెప్పాలి. సో ఇది 2 అక్టోబర్ నుంచి ప్రారంభమవుతుంది, మళ్ళీ 16th అక్టోబర్ వరకు ఉంటుంది, అంటే ఒక 2 weeks పాటు ఉంటుంది. సో ఎనీవేస్ వన్స్ ఇది యాక్టివ్ అయిన తర్వాత లింక్ కూడా యాక్టివ్ అవుతుంది కాబట్టి ఖచ్చితంగా మీకు ఎలాగో అప్పుడు అప్డేట్ ఇస్తాము. సో మీన్ వైల్ ఎవరైతే 10th క్లాస్ పాస్ అయి ఉన్నారో అలానే బ్యాచిలర్ డిగ్రీ చేస్తున్నారో టెక్నికల్ బ్యాక్గ్రౌండ్కి సంబంధించి వాళ్ళందరూ కూడా ఈ సమాచారాన్ని మీ మిత్రులు, శ్రేయోభిలాషులు, అలానే ఎవరైతే గవర్నమెంట్ జాబ్స్కి ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళందరికీ కూడా షేర్ చేయండి. తర్వాత ఇండియన్ స్టాటిస్టికల్ ఇన్స్టిట్యూట్ వాళ్ళు ఫ్యాకల్టీ రిక్రూట్మెంట్ చేపడుతున్నారు ఫర్ 24 వేకెన్సీస్. ఇక్కడ మనం జాగ్రత్తగా గమనిస్తే ఖచ్చితంగా ఒక పిహెచ్డి డిగ్రీ అయితే ఉండాలి అని అంటున్నారు. బికాజ్ వాళ్ళు ఒక యూనివర్సిటీ, ఒక ప్రీమియర్ ఇన్స్టిట్యూట్లో టీచ్ చేయాలి కాబట్టి. తర్వాత దీనికి సంబంధించిన ఆఖరి తేదీ వచ్చేసి 31st అక్టోబర్. సో ఒక నెల రోజుల సమయం అయితే ఉంది. సో ఒకవేళ మీలో ఎవరైనా అప్లై చేయాలి అని అనుకుంటే కనుక ఈ వెబ్సైట్కి వెళ్ళొచ్చు. అలానే చాలా మంది పిహెచ్డి చదివిన తర్వాత, పిహెచ్డి ఉన్న తర్వాత ఒక గవర్నమెంట్ జాబ్ కోసం ట్రై చేస్తూ ఉంటారు. సో దిస్ మైట్ బి యువర్ ఛాన్స్. సో అగైన్ షేర్ చేయండి, బికాస్ ఎండ్ ఆఫ్ ద డే కొన్నిసార్లు లెట్స్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ యాజ్ అన్ ఇండివిజువల్గా నేను పిహెచ్డి చేయలేదు, లెట్ మీ బి వెరీ ఆనెస్ట్. సో నాకు ఇది ఎనీవేస్ యూజ్ అవ్వదు బికాస్ ఐ డజంట్ హ్యావ్ ఎ పిహెచ్డి. బట్ లెట్స్ నా ఫ్రెండ్ ఎవరైనా పిహెచ్డి చేసిన వాళ్ళు ఉంటే అట్లీస్ట్ ఐ కెన్ రిఫర్ టు దెమ్ కదా, మేబీ యూ నెవర్ నో, వాళ్ళకి ఇది హెల్ప్ అవ్వచ్చు. సో అందుకని మనం కూడా ఎంతమందికి వీలైతే అంతమందిని దీన్ని షేర్ చేద్దాం. సో డోంట్ ఫర్గెట్ టు షేర్ దిస్ వీడియో విత్ యాజ్ మెనీ పీపుల్ యాజ్ యూ క్యాన్. అలానే ఎక్స్పోర్ట్ క్రెడిట్ గ్యారంటీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ వాళ్ళు ప్రొబేషనరీ ఆఫీసర్ రిక్రూట్మెంట్ చేపడుతున్నారు ఫర్ 40 వేకెన్సీస్. 21 నుంచి 30 సంవత్సరాల వాళ్ళ అర్హులు, ఏదైనా ఒక డిగ్రీ ఉంటే చాలంటున్నారు. అండ్ అప్లై చేసుకోవడానికి ఆఖరి తేదీ 13th అక్టోబర్. సో దగ్గరగా మనకి 2 వారాల సమయం ఉంది. సో ఆల్రెడీ ఇది స్టార్ట్ అయిపోయి కూడా 2 weeks దాటిపోయింది. సో స్టిల్ యూ హ్యావ్ 2 weeks ఆఫ్ ఛాన్స్. సో మీరు ఒకవేళ అప్లై చేయాలనుకుంటే వెంటనే వెళ్ళి అప్లై చేసేయండి. ఎక్స్పోర్ట్ క్రెడిట్ గ్యారంటీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాకి సంబంధించిన ప్రొబేషనరీ ఆఫీసర్. అండ్ మోర్ ఓవర్ ఇక్కడ చూడండి, ఎనీ డిగ్రీ అని అంటున్నారు. సో దాట్స్ అ గుడ్ ఛాన్స్. తర్వాత ఎస్ఎస్సి కానిస్టేబుల్ జీడీకి సంబంధించి 39,481 పోస్టులకు గాను రిక్రూట్మెంట్ జరుగుతుంది. 18 నుంచి 23 సంవత్సరాల వాళ్ళ అర్హులు. అండ్ రిమెంబర్ దిస్, 10th క్లాస్ పాస్ అయితే చాలు. జస్ట్ 10th క్లాస్ పాస్ అయిపోయి మీకు సెంట్రల్ గవర్నమెంట్లో జాబ్ వస్తున్నప్పుడు వై టు వేస్ట్ ద ఛాన్స్, అప్లై చేయండి. అప్లై చేసుకోవడానికి ఆఖరి తేదీ 14th అక్టోబర్. సో ఇక్కడ కూడా మనకి దగ్గరగా 2 వారాల సమయం ఉంది. సో ఇప్పటికీ పోయిందే లేదు, బికాస్ ఆల్రెడీ స్టార్ట్ అయిపోయి కూడా ఇట్స్ బీన్ మోర్ దాన్ 3 weeks, బట్ స్టిల్ యూ హ్యావ్ ఛాన్స్.
సో ఆలస్యం చేయకుండా ఈ లింక్లోకి వెళ్ళి అప్లై చేయండి. అండ్ ఈ రోజున ఇన్ జనరల్గా అందరూ కూడా 10th క్లాస్ పాస్ అయిపోతున్నారు. ఒకప్పుడు 10th క్లాస్ అంటే చాలా గొప్పగా, ఈ రోజులు అందరూ పాస్ అయిపోతున్నారు. సో టెల్ దెమ్ టు అపియర్ ఫర్ దిస్ ఇఫ్ దే ఆర్ ఇంట్రెస్టెడ్ ఇన్ పారామిలిటరీ ఫోర్సెస్ లైక్ BSF, CISF, ఇండో టిబెటిన్ బోర్డర్ పోలీస్ ఎక్సెట్రా. తర్వాత ఆర్ఆర్బి ఎన్టీపీసీ గ్రాడ్యుయేట్ లెవెల్ పోస్ట్కి సంబంధించిన రిక్రూట్మెంట్ చేపడుతోంది. 8,113 వేకెన్సీలకు గాను 18 నుంచి 36 సంవత్సరాల వాళ్ళ అర్హులు. ఇక్కడ మనం జాగ్రత్తగా గమనిస్తే కోవిడ్ ని దృష్టిలో పెట్టుకుని ఒక 3 years ఏజ్ రిలాక్సేషన్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. సో నోటిఫికేషన్ ఇంకా డీటెయిల్ గా చదివితే మీకు క్లియర్ కట్ గా అర్థమవుతుంది. సో అందుకని దాన్ని జాగ్రత్తగా కన్సిడర్ చేయండి. అలానే ఏదన్నా ఒక బ్యాచిలర్ డిగ్రీ చేస్తుంటే చాలు అని అంటున్నారు. ఎన్టీపీసీ గ్రాడ్యుయేట్ అనేది బేసిక్ గా వన్ ఆఫ్ ద డ్రీమ్ జాబ్స్ అని చెప్పాలి రైల్వేస్ కి సంబంధించి. ఎస్పెషల్లీ టెక్నికల్ బ్యాక్గ్రౌండ్ లేని వాళ్ళందరూ కూడా ఈ నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుందని ఎదురు చూస్తున్నారు. అండ్ ఎట్టకేలకు వచ్చింది కాబట్టి దిస్ ఇస్ యువర్ ఛాన్స్. అండ్ అప్లై చేసుకోవడానికి ఆఖరి తేదీ 13th October. మీరు అప్లై చేయాలనుకుంటే వెంటనే ఈ లింక్లోకి వెళ్ళి అప్లై చేసేయచ్చు. బికాస్ మీరు ఎంత లేట్ చేస్తే చివరిలో మీకే ఇబ్బందులు అని ఎక్కువ అయిపోతాయి. సో జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి దాన్ని. తర్వాత అదే ఆర్ఆర్బి ఎన్టీపీసీ 10+2కి సంబంధించి అండర్ గ్రాడ్యుయేట్ లెవెల్ పోస్ట్ రిక్రూట్మెంట్ చేపడుతోంది విత్ 3,445 వేకెన్సీస్. 18 నుంచి 33 సంవత్సరాల వాళ్ళ అర్హులు. 10+2 ఇంటర్మీడియట్ చేస్తుంటే చాలు. అండ్ 20th October ఈస్ ద లాస్ట్ డే టు అప్లై. సో ముందు మనకి గ్రాడ్యుయేట్ లెవెల్ పోస్ట్ క్లోజ్ అయిపోతుంది 13th Octoberకి. తర్వాత 20th Octoberకి అండర్ గ్రాడ్యుయేట్, బికాస్ అది వారం రోజులు లేట్గా స్టార్ట్ అయింది కాబట్టి. సో ఎవరైతే గ్రాడ్యుయేట్స్ ఉన్నారో ముందు దీనికి అప్లై చేయండి. దానికి కావాలంటే తర్వాత అప్లై చేసుకోవచ్చు. ముందు దీనికి అప్లై చేయండి, ఎందుకంటే ఇది క్లోజ్ అయిపోయింది, ఇంకా 1 week ఇది టైం ఉంటుంది కాబట్టి. అలానే అండర్ గ్రాడ్యుయేషన్ చేసిన వాళ్ళు ఎవరైతే గ్రాడ్యుయేషన్ చేయలేదో యూ ఓన్లీ హ్యావ్ అ సింగిల్ ఛాన్స్. సో ఆలస్యం చేయకుండా అప్లై చేసేయండి, ఎందుకంటే తర్వాత గ్రాడ్యుయేట్లు దండయాత్ర చేస్తారు కాబట్టి అక్కడ. తర్వాత ఇస్రో వాళ్ళు హ్యూమన్ స్పేస్ ఫ్లైట్ సెంటర్కి సంబంధించి రిక్రూట్మెంట్ చేపడుతున్నారు ఫర్ 103 వేకెన్సీస్. సో 18 నుంచి 35 సంవత్సరాల వాళ్ళ అర్హులు. ఇక్కడ డిఫరెంట్ పొజిషన్స్ ఉన్నాయి. అందుకే మీరు ఇక్కడ జాగ్రత్తగా గమనిస్తే 10th, డిప్లొమా, డిగ్రీ, మాస్టర్స్ అన్ని మెన్షన్ చేశారు. సో ఆబ్వియస్ గా వేరియస్ కేటగిరీస్ ఉన్నాయి కాబట్టి యూ కెన్ ట్రై ఫర్ దిస్. అండ్ జాబ్ వచ్చేది ఇస్రోకి సంబంధించిన హ్యూమన్ స్పేస్ ఫ్లైట్ సెంటర్ కాబట్టి ఇట్స్ గోయింగ్ టు బి హైలీ ప్రెస్టీజియస్. అలానే అప్లై చేసుకోవడానికి ఆఖరి తేదీ 9th October. అప్లై చేయాలనుకుంటే ఈ లింక్లోకి వెళ్ళి అప్లై చేసేయండి. తర్వాత ఎగ్జిమ్ బ్యాంక్ మేనేజ్మెంట్ ట్రైనింగ్ రిక్రూట్మెంట్ చేపడుతుంది ఫర్ 50 వేకెన్సీస్. 21 నుంచి 28 సంవత్సరాల వాళ్ళ అర్హులు. MBA కానీ, PGDCA కానీ, CA కానీ చేసిన వాళ్ళు కావాలంటున్నారు. 7th October ఈస్ ద లాస్ట్ డేట్. సో ఆలస్యం చేయకుండా ఇంకొక వారం రోజులు ఉంది కాబట్టి వెంటనే వెళ్ళి ఈ లింక్లోకి అప్లై చేసేయండి. తర్వాత ITBP కానిస్టేబుల్ డ్రైవర్ రిక్రూట్మెంట్ చేపడుతుంది 545 వేకెన్సీస్కి గాను. సో ఎనీవేస్ ఇది స్టార్ట్ అవ్వడానికి ఇంకా టైం ఉంది. సో డెఫినెట్లీ అప్పుడు మరొకసారి మీ అందరికి కూడా అప్డేట్ ఇస్తాము. దట్ ఈస్ ద థింగ్. సో మీ ఫ్రెండ్స్ ఇఫ్ ఇన్ కేసు ఎవరైనా ఉన్నా, ఎస్పెషల్లీ గ్రామీణ ప్రాంతాల్లో ఎవరైనా చదువులు 10వ తరగతితో ఆపేసిన తర్వాత వాళ్ళ దగ్గర హెవీ మోటార్ వెహికల్ అంటే ఒక ట్రక్కు, లారీ, బస్సు నడిపే లైసెన్స్ వాళ్ళ దగ్గర ఉంటే కనుక వాళ్ళని దీనికి అప్లై చేయమని చెప్పండి. తర్వాత DRDO వాళ్ళ అప్రెంటిస్ రిక్రూట్మెంట్ చేపడుతున్నారు ఫర్ 55 వేకెన్సీస్. బ్యాచిలర్ డిగ్రీ అయినా ఉండాలి, లేదా డిప్లొమా అయినా ఉండాలి ఇంజనీరింగ్ కి సంబంధించి అంటున్నారు. అప్లై చేసుకోవడానికి 7th October ఇస్ ద లాస్ట్ డేట్. అంటే ఒక వారం రోజుల సమయం మట్టుకే ఉంది. రిమెంబర్ అది మేబీ చాలా మంది అప్రెంటిస్ గా కన్సిడర్ చేయొచ్చు. బట్ రిమెంబర్ అప్రెంటిస్షిప్ మనకి ఎక్కడ వస్తుంది, DRDOలో వస్తుంది. ఆషామాషి విషయం అయితే కాదు అది. సో అందుకని ఆలస్యం చేయకుండా అప్లై చేసేయండి. తర్వాత సెంట్రల్ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్. ఎవరైతే గవర్నమెంట్ టీచర్ అవ్వాలి అని అనుకుంటున్నారో వాళ్ళు ఎలాగో ఇన్ జనరల్ గా తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన టెట్, అలానే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించిన టెట్, DSC వీటికి ప్రిపేర్ అవుతూ ఉంటారు, రాస్తూ ఉంటారు. బట్ సెంట్రల్ లెవెల్లో కూడా కొన్ని ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయి. వాటిలో కొన్ని ఓన్లీ CTET ఎలిజిబిలిటీని కన్సిడర్ చేస్తాయి. సో అందుకని మీరు కనుక ఒకవేళ సెంట్రల్ గవర్నమెంట్ లో టీచర్ అవ్వాలి అనుకుంటే డూ కన్సిడర్ దిస్. సో మీరు అప్లై చేసుకోవడానికి ఆఖరి తేదీ 16th October. ఎగ్జామ్ వచ్చేసి 15th December ఉంది. సో ఏదేమో 15th December కి ప్రిపేర్ అవుతూ ఉంటారు. బట్ ముందు అయితే దీనికి అప్లై చేయండి, మీకు 2 వారాల సమయం మట్టుకే ఉంది. ఈ లింక్లోకి వెళ్ళి మీరు అప్లై చేసుకోవచ్చు. తర్వాత ఆర్మీ టెక్నికల్ గ్రాడ్యుయేట్ కోర్స్ TGC 141 రిక్రూట్మెంట్ చేపడుతుంది ఫర్ 30 వేకెన్సీస్. 20 నుంచి 27 సంవత్సరాల వాళ్ళ అర్హులు. ఇంజనీరింగ్ చేసిన వాళ్ళు చాలా అంటున్నారు. 17 October ఇస్ ద లాస్ట్ డేట్. సో దగ్గరగా మనకి 2.5 weeks టైం ఉంది. సో యూ హ్యావ్ యాంపుల్ అమౌంట్ ఆఫ్ టైం. సో ఒకసారి నోటిఫికేషన్ ప్రాపర్గా చదివి మీ యొక్క ఏదైతే ఇంజనీరింగ్ ఉందో అది సూట్ అవుతుందా లేదా, సాటిస్ఫై అవుతుందా రిక్వైర్మెంట్స్కి లేదా అని చూసుకుని అప్లై చేసేయండి. తర్వాత యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ మెడికల్ సైన్స్ జూనియర్ అసిస్టెంట్ రిక్రూట్మెంట్ చేపడుతుంది. ఒక విధంగా ఇది కొంచెం చిన్న టెక్నికల్ పోస్ట్ అని చెప్పాలి. సో 29 వేకెన్సీస్ ఉన్నాయి. 27 years ఇస్ ద మాక్సిమం ఏజ్ లిమిట్. 10+2 ఇంటర్మీడియట్ చదువు ఉంటే చాలా అంటున్నారు. ఇట్స్ జస్ట్ లైక్ ఆర్ఆర్బి ఎన్టీపీసీకి సంబంధించి ఏదైతే అండర్ గ్రాడ్యుయేట్ రిక్వైర్మెంట్ ఉందో బేసిక్గా దానిలాగా అని చెప్పొచ్చు. 10+2 ఇంటర్మీడియట్. అప్లై చేసుకోవడానికి 9th October ఇస్ ద లాస్ట్ డేట్. ఒకవేళ అప్లై చేయాలనుకుంటే ఈ లింక్లోకి వెళ్ళి అప్లై చేసేయచ్చు. తర్వాత యూపీఎస్సీ ఇంజనీరింగ్ ఎగ్జామ్ నిర్వహిస్తుంది వచ్చే సంవత్సరానికి గాను విత్ 232 వేకెన్సీస్. 21 నుంచి 30 సంవత్సరాల వాళ్ళ అర్హులు. డిప్లొమా కానీ, డిగ్రీ కానీ, MSc కానీ చేసిన వాళ్ళ అర్హులు అంటున్నారు.
8th October is the last date. సో మీరు ఈ లింక్లోకి వెళ్ళి అప్లై చేసుకోవచ్చు. అండ్ రిమెంబర్, ఇది యూపీఎస్సీ కండక్ట్ చేస్తుందంటే ఆబ్వియస్లీ ఇట్ విల్ ఆల్సో బి ఎ వెరీ ప్రెస్టీజియస్ థింగ్. అండ్ మీరు రిమెంబర్, ఏ ఎగ్జామ్కి అప్లై చేసినా ఇట్స్ నాట్ జస్ట్ అబౌట్ యూపీఎస్సీ ఇంజనీరింగ్ ఎగ్జామ్. మీరు ఎన్టీపీసీ గ్రాడ్యుయేట్ లెవెల్ దానికి అప్లై చేసినా, అండర్ గ్రాడ్యుయేట్ లెవెల్ దానికి అప్లై చేసినా, లేదు వేరే ఇతర ఏ పోస్ట్కి అప్లై చేసినా సరే, ముందు దానికి సంబంధించిన నోటిఫికేషన్ క్రిస్టల్ క్లియర్గా ఒకసారి చదివి మీ డౌట్స్ అన్నింటినీ క్లారిఫై అయిపోయిన తర్వాత వాళ్ళు ఏవేవైతే డాక్యుమెంట్స్ అవన్నీ అడుగుతున్నారో అవన్నీ మీ దగ్గర పెట్టుకుని అన్ని సార్ట్అవుట్ అయిపోయిన తర్వాత అప్పుడే అప్లై చేయండి. అండ్ ఇదంతా కూడా ఇంకో 3-4 డేస్లో అప్లికేషన్ ఏదైతే క్లోజింగ్ డేట్ ఉందో అది క్లోజ్ అయిపోతుంది అనే లోపలే జరిగిపోవాలి. లాస్ట్ మినిట్ వరకు వెయిట్ చేస్తే మీరే తర్వాత బొక్కలో పడతారు చెప్తున్నా. తర్వాత మజగావ్ డాక్యార్డ్ షిప్ బిల్డర్స్ లిమిటెడ్ వాళ్ళు నాన్ ఎగ్జిక్యూటివ్ రిక్రూట్మెంట్ చేపడుతున్నారు ఫర్ 176 వేకెన్సీస్. 18 నుంచి 38 సంవత్సరాల వాళ్ళు అర్హులు. డిఫరెంట్ పొజిషన్స్ ఉన్నాయి కాబట్టి డిఫరెంట్ ఏజ్ లిమిట్స్ ఉన్నాయి. అలానే ఎడ్యుకేషన్ రిక్వైర్మెంట్స్ కూడా డిఫరెంట్గా ఉన్నాయి. ఐటీఐ, డిప్లొమా, డిగ్రీ, పీజీ. ఇంజనరల్గా ఐటీఐ చదివిన వాళ్ళకి అంతగా ఆపర్చునిటీస్ ఉండవు అని కన్సిడరేషన్లో ఇలా మజగావ్ డాక్యార్డ్కి సంబంధించి ఒక వెరీ ఇంపార్టెంట్ నోటిఫికేషన్, దట్ టు డీసెంట్ ఇనఫ్ వేకెన్సీస్ అని చెప్పాలి. సో అప్లై చేసుకోండి. అప్లై చేసుకోవడానికి ఆఖరి తేదీ 1st October, అంటే రేపే. So better late than never. Still you have some time kabatti apply cheyandi. If you want to apply, you can go here. So that brings us to the end of today's daily job alerts. మీరు కనుక ఎస్ఎస్సి, సిజిఎల్, సిహెచ్ఎస్ఎల్, ఎంటీఎస్, జీడీ ఇలాంటి కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నా, లేదు రైల్వే రిక్రూట్మెంట్ బోర్డుకి సంబంధించి మీరు టెక్నీషియన్ గ్రేడ్ 1, టెక్నీషియన్ గ్రేడ్ 3, ఏఎల్పి, అసిస్టెంట్ లోకో పైలట్, ఆర్పిఎఫ్, ఎస్ఐ, కానిస్టేబుల్, అలానే ఎన్టీపీసీ, గ్రాడ్యుయేట్, అండర్ గ్రాడ్యుయేట్ ఇలా డిఫరెంట్ కోర్సెస్కి ప్రిపేర్ అవుతున్నా, లేదు బ్యాంకింగ్కి సంబంధించి మీరు పిఓ, ఎస్ఓ, క్లర్క్ ఇలా ఏదైనా డిఫరెంట్ పోస్ట్కి ప్రిపేర్ అవుతున్నా, లేదు తెలంగాణ రాష్ట్రానికి అలానే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించిన ఎస్ఐ, పోలీస్ కానిస్టేబుల్ వంటి పోస్టులకి ప్రిపేర్ అవుతున్నా, ఇవి కాకుండా మరి ఏమన్నా ఇతర లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఎల్ఐసి, హౌసింగ్ ఫైనాన్స్ లిమిటెడ్కి సంబంధించి అలా డిఫరెంట్ ఎగ్జామ్స్కి ఏమన్నా ప్రిపేర్ అవుతున్నా సరే, మీకు ఒకవేళ క్వాలిటీ కంటెంట్ కావాలి, నేను ఒకసారి టైం ఇన్వెస్ట్ చేస్తాను బట్ నాకు మొత్తం రావాలి, నేను ఇంట్లోనే ఉంటాను బట్ నాకు క్వాలిటీ కోచింగ్ దక్కి తీరాలి, నేను ఎప్పుడు కావాలనుకుంటే అప్పుడు చదువుకోవాలి, నేను కేవలం క్లాసులు అటెండ్ అవ్వడం మటుకే కాదు నేను టెస్ట్లు కూడా అటెంప్ట్ చేయాలి, ఆ టెస్ట్లకి సంబంధించిన ఏమైనా వివరాలు ఉంటే నాకు అవి కూడా తెలిసి తీరాలి, ఇలా A నుంచి Z దాకా 1 నుంచి 100 దాకా నాకు అన్నీ కావాలి, నేను ఒకటేసారి డబ్బులు కడతాను, ఒకటేసారి టైం ఇన్వెస్ట్ చేస్తాను అనుకునే వాళ్ళకి ది బెస్ట్ సొల్యూషన్ ఇన్ ద మార్కెట్ ఈజ్ కాంపీట్ మైండ్స్. మీకు ఒకవేళ నమ్మకం కుదరకపోయినట్టయితే స్టిల్ యూ కెన్ డూ వన్ థింగ్. గూగుల్ ప్లే స్టోర్లోకి వెళ్ళండి, కాంపీట్ మైండ్స్ యాప్ను ఒకసారి ఇన్స్టాల్ చేసుకోండి. మీరు ఒకవేళ ఐఫోన్ యూస్ చేస్తే కనుక యాపిల్ యాప్ స్టోర్లోకి వెళ్ళి కాంపీట్ మైండ్స్ యాప్ని ఇన్స్టాల్ చేసుకోండి. ఉన్న ఫ్రీ వీడియోస్ని ఒకసారి చూడండి, అప్పుడు మీరే అంటారు అవును మీరు చెప్పింది కరెక్టే, మాకు నిజంగానే ఇప్పుడు ఆ విషయం తెలుస్తోంది అని. వెల్, అట్ ద వెరీ సేమ్ టైమ్ యూ కెన్ ఆల్సో ఫాలో అస్ ఆన్ వేరియస్ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ యాజ్ వెల్. మీరు మమ్మల్ని టెలిగ్రామ్, ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్, వాట్సాప్, యూట్యూబ్లలో మీరు మమ్మల్ని ఫాలో అవ్వచ్చు, టెలిగ్రామ్ ఛానల్ జాయిన్ అవ్వచ్చు, యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని అలానే పక్కన ఉన్న బెల్ బటన్ కూడా ప్రెస్ చేయండి. సో దట్ మేము డిఫరెంట్ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ ఏదైనా అప్డేట్స్ ఇచ్చినా సరే మీరు వెంటనే దాన్ని రీచ్ అవ్వగలుగుతారు, దాన్ని తెలుసుకోగలుగుతారు. సో యూ వోంట్ బీ లూజింగ్ ఎనీథింగ్ ఇన్ ద లాంగర్ టర్మ్. అట్ ద వెరీ సేమ్ టైం మీకు కాంపీట్ మైండ్స్ ఆఫర్ చేసే కోర్సెస్కి సంబంధించి కానీ, ఇంజనరల్గా మీరు ఎగ్జామ్స్కి అప్లై చేసే వాటికి సంబంధించి కానీ, ఈ ఆఫర్ చేసే కోర్సెస్కి సంబంధించిన ప్రైసెస్కి సంబంధించి కానీ, ఆ ప్రైసెస్కి సంబంధించిన డిస్కౌంట్స్కి సంబంధించి కానీ, వాటికి సంబంధించిన కోర్స్ వ్యాలిడిటీకి సంబంధించి కానీ మీకు ఎటువంటి సందేహం ఉన్నా సరే సందేహం మీదైతే సమాధానం మాది. సో అందుకని ఇక్కడ స్క్రీన్ మీద కనిపిస్తున్న నంబర్ 9010701353 9010701353 9010701353 ఈ నెంబర్కి కాల్ చేయండి. కాంపీట్ మైండ్స్ అడ్మినిస్ట్రేషన్ మీతో మాట్లాడుతుంది, మీ డౌట్స్ అన్నిటిని క్లారిఫై చేస్తుంది, అండ్ ఇట్ విల్ బీ హెల్ప్ఫుల్ ఫర్ యూ ఇన్ యువర్ ప్రిపరేషన్. ఆన్ దట్ నోట్, నేను మీకు స్టార్టింగ్లోనే చెప్పాను, ఐ హోప్ ఈ వీడియో మీరు ఇక్కడ దాకా చూసారని అనుకుంటున్నాను. ఒకవేళ మీరు చూసినట్టయితే ముందుగా థ్యాంక్ యూ సో మచ్, బికాస్ యూ హ్యావ్ డన్ అ గ్రేట్ థింగ్ బై బికమింగ్ అవేర్. అట్ ద వెరీ సేమ్ టైం వీటిలో ఏదో ఒక నోటిఫికేషన్కి ఖచ్చితంగా మీరు ఎలిజిబుల్ అయితే కనుక అప్లై చేస్తారు అని నేను భావిస్తున్నాను. ఒకవేళ ఫర్ వేరియస్ రీజన్స్ ఒకవేళ మీకు వీటిలో ఏది నచ్చకపోతే నోటిఫికేషన్ అట్లీస్ట్ మీరు మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ లేదు ఎవరైతే మీ తోటి ఆస్పిరెంట్స్ ఉన్నారో వాళ్ళకి షేర్ చేయండి, సో దట్ ఇట్ మైట్ బి హెల్ప్ఫుల్ ఫర్ దమ్. ఎందుకంటే ఇన్ జనరల్గా చాలా మంది ఒక 10, 15, 12 అలా నోటిఫికేషన్ పెట్టుకుని అవి మట్టుకే ఉన్నాయి, ఇంకా అసలు వేరే నోటిఫికేషన్లు లేవు అన్న ధోరణిలో ఉంటారు. మనకి తెలియకుండా ఎన్నో గవర్నమెంట్ జాబ్ నోటిఫికేషన్స్ వస్తూనే ఉంటాయి, రిక్రూట్మెంట్స్ జరుగుతూనే ఉంటాయి, మనం తెలుసుకోక అవకాశాలను వదులుకుంటూ ఉంటాం. సో వాట్ ఆర్ యూ వెయిటింగ్ ఫర్? దిస్ ఈస్ యువర్ ఛాన్స్, గ్రాబ్ ఇట్. అవకాశం ఉన్నప్పుడు తలుపు తట్టి కాదు, తలుపు బద్దలు కొట్టేసుకుని లోపలికి వెళ్ళిపోవాలి. సో మళ్ళీ రేపటి డైలీ జాబ్ అలర్ట్స్లో కలుద్దాం. టిల్ దెన్ స్టే ట్యూన్డ్ టు కాంపీట్ మైండ్స్ శివారెడ్డి లాజిక్స్. గుర్తుపెట్టుకోండి, కాంపీట్ మైండ్స్ శివారెడ్డి లాజిక్స్, శివారెడ్డి లాజిక్స్ కాంపీట్ మైండ్స్. దేర్ ఇస్ నథింగ్ చేంజ్ ఇన్ దట్. అంటిల్ దెన్ నమస్కారం.